ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తవడంతో జనం ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. అయితే మన రాష్ట్రంలో ప్రతి 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓ సెంటిమెంట్ ఉంటుంది. రాష్ట్రంలో కొన్ని కీలక నియోజకవర్గాలు ఎటువైపు మొగ్గితే అటే రాష్ట్రం నాడి ఉంటుందనేది దాని సారాంశం. మరి ఈసారి కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందా? ఆయా నియోజకవర్గాలలో జనం ఎటు మొగ్గారన్నదే ఓసారి చూద్దాం. కుల ప్రాంతీయ సమీకరణాలు ఎక్కువగా కనిపించే ఏపీ ఎన్నికల్లో వాటన్నిటికీ మించి మరో సమీకరణం ఖచ్చితంగా ఫలితాలపై ప్రభావం చూపుతుంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ సమీకరణం ఎటువైపు ఉంటే రాష్ట్రంలో ఆ పార్టీకి ఖచ్చితంగా అధికారం దక్కుతుందన్న సెంటిమెంట్ ఉంది. రాష్ట్రంలో కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ల నాడి రాష్ట్రంలో ఓటర్ల నాడికి ప్రతిబింబంగా ఉంటుందనే ప్రచారం ఉంది. అంటే ఈ నియోజకవర్గంలో జనం ఎటువైపు ఉంటే ఆ ఎన్నికల్లో రాష్ట్రం ఆ పార్టీ వైపు ఉందని దాని అర్థం. ఇప్పటి వరకు చాలా ఎన్నికల్లో వర్కౌట్ అయిన ఈ సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అవుతుందన్న ఉత్కంఠ రేపుతుంది. ఇక ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఏలూరు, ఉంగుటూరు, పోలవరం, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, అనంతపురం జిల్లాలోని సింగనమల, గుంటూరు జిల్లాలోని సత్తినపల్లి, ఇంకా చెప్పాలంటే గోదావరి జిల్లాలు ఇచ్చే తీర్పు ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి రాబోయే పార్టీకి అనుకూలంగా ఉంటుందన్న నానుడి ఉంది. ఇది గత కొన్ని ఎన్నికలుగా నిజమవుతూనే ఉంది. అంతెందుకు గతంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన 2019 ఎన్నికల్లో సైతం భీమవరం, ఏలూరు, బందరు, సింగనమల వంటి సీట్లు ఆ పార్టీ ఏకపక్షంగా కైవసం చేసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలో సైతం అధికారంలోకి వచ్చేసింది. అదేవిధంగా అనంతపురం జిల్లా ఉరవకొండపై కూడా ఈ సెంటిమెంట్ కొనసాగుతోంది. అక్కడ నుండి పయ్యావుల కేశవ్ 2004, 2009, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవగా ఈ 3 సార్లు టీడీపీ అధికారంలోకి రాలేకపోయింది. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీనే అధికారంలోకి రావడం సాంప్రదాయంగా చెప్పుకోవచ్చు. అలాగే 2014 ఎన్నికల్లో సైతం ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం, బందరు, సింగనమల వంటి సెంటిమెంట్ సీట్లను కైవసం చేసుకున్న టీడీపీ అధికారం చేపట్టింది. దీంతో ఈసారి ఆయా సీట్లలో ఎవరు గెలవబోతున్నారనే చర్చ రాష్ట్రంలో సాగుతోంది. అయితే ఇప్పటి వరకు వెలువడిన అన్ని సర్వేల్లోనూ ఈసారి కూటమి అభ్యర్థులు ఈ సీట్లలో గెలుబ్బాటలో ఉన్నట్లు తేలింది. ఏలూరు, బందరు, సింగనమలలో టీడీపీ, భీమవరంలో జనసేన అభ్యర్థులు ఈసారి ముందంజలో ఉన్నట్లు పోలింగ్ సరళిని చూసిన వారు చెప్తున్నారు. కాబట్టి ఈసారి కూడా సెంటిమెంట్ వర్కౌట్ అయితే కనుక కూటమి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ సెంటిమెంట్ చరిత్ర ఈ ఎన్నికల్లో సైతం రిపీట్ అవుతుందా, లేక కొత్త చరిత్రను తద్వారా మరో సెంటిమెంట్ ను తెరపైకి తెస్తుందా అనేది చూడాలి మరి.